స్థానిక కాసింపేట 4వ వార్డు సూర్యాపేట నందు బేతెస్తా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కరుణశ్రీ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి కవిత దంపతులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక కాసింపేట 4వ వార్డు సూర్యాపేట నందు బేతస్తా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ కరుణశ్రీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి కవిత దంపతులు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులు అందరూ పొందుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా 100 మంది పేద వితంతు వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతుల నాగరాజు, తప్పెట్ల తిరుపతి, మీసాల తీతు, బూడిగే నాగరాజు, ఎడవెల్లి యేసుపాదం, ఆదిమూలం బాబు, మామిడి వెంకన్న, మామిడి కిరణ్, రామకృష్ణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజికంగా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టతరమైనటువంటి పని అయినను వాటన్నింటిలో చూసుకుంటూ ఈరోజు పండుగ కూడా నేను వాస్తవానికి ఉదయకాలం చేయాల్సింది చాలా ప్రోగ్రాంలు మనకి ఇప్పటికే 4 చోట్ల అయిపోయింది. మనకి నేను ఖచ్చితంగా సార్ ఏమంటాడు అని చెప్పేసి డౌట్ ఫస్ట్ చేశాను. సార్ పెద్ద మనుషులు రాలేడం అంటే ఫస్ట్ సిఐ గారికి ఫోన్ చేశాను. సిఐ గారికి ఫోన్ చేస్తే ఎత్తలే 4 సార్లు చేసిన తర్వాత డిఎస్పీ సార్ గారు చేయగానే నేను చర్చిలో ఉన్నాను అయినప్పుడు 2 సార్లు అని చెప్పి కదప్పుడు మన ఆహ్వానం మనం గట్టి చెప్పకూడదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు రాజుకి, రాజులో రాజుకి, ప్రభులో ప్రభుకి. సార్ ఒక్కసారి చూడండి సార్. కాపరి దుర్గం ప్రభాకర్ గారికి మరియు వాళ్ళ సతీమణి గారికి మరియు కాసిపేట సంఘ సభ్యులందరికీ మరియు పుర ప్రముఖులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పాస్టర్ గారు నాకు గత 10 సంవత్సరాల నుండి తెలుసు, కానీ ఎందుకో కనెక్ట్ కాదు. మీ పాస్టర్ గారు ఈ 2 months నుంచి బాగా కనెక్ట్ అయింది నాకు. మా ఇద్దరు కలర్స్ సేమ్, కానీ మనసు మాత్రం చాలా తెల్లగా ఉంటుంది మా ఇద్దరు. అంటే మేము మాట్లాడేది కొంచెం రఫ్గా అనిపిస్తుంది, కానీ లోపలంతా మంచితనం ఉంటుంది. మాట్లాడే మాటలు రఫ్గున్నంత మాత్రాన వేరుగా అనుకోవద్దు. అంటే గద్దింపు ఎప్పుడైనా అది మంచి కోసమే గద్దింపు. అజ్ఞానం,
అంధకారం, అవివేకం, అనాలోచన ఇవన్నీ లోకంలో సంచరిస్తున్న సమయంలో, సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో దేవుడు మానవ శరీరధారి అయి ఈ లోకానికి రావడానికి క్రిస్మస్ అంటారు. ఈ క్రిస్మస్ సంబరం అనేది ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా తీసుకున్న పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ. ఆ క్రిస్మస్ వేడుకల్లో మనం ఉండడం చాలా మనకు ఆనందదాయకం. అదేవిధంగా